హాయ్ గాయస్, ఈరోజు మేము బోధన్ రాకాజ్పేట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ మా మమ్మీ చాలా మెమొరీస్ ఉన్నాయి చైల్డ్హుడ్. సో ఇది భీముడు గుట్ట అంటాం. ఇక్కడ భీముడు బకాసురు అనే రాక్షసుడిని చంపాడు అని చాలా ఇతిహాసం ఉంది. సో ఇప్పుడు మా మమ్మీ చెప్తుంది భీముడు గుట్ట గురించి. హాయ్ 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 అందరికీ నమస్కారం. రాకాజ్పేట్ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ నేను చిన్నప్పుడు నా విద్యాభ్యాసము మొదలైంది. నర్సరీ నుంచి 7th వరకు ఇక్కడ నేను విద్యాభ్యాసం నేర్చుకునే కారణము ఇక్కడున్న దేవుని అనుగ్రహము. భీముడి గుట్టతో పెద్ద ఇతిహాసం ఉంది. ఇక్కడ బకాసురు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన రోజు కుడుములు బండెడు మళ్ళీ ఒక మనిషిని తినేసేవాడు. దాంతో బ్రాహ్మణులందరూ చింతించేవారు. దానికి రోజు వేదన చెందేవారు. దీనికి ఏంది కారణం అంటే, ఒకరోజు పాండవులు వనవాసం వస్తూ ఉండే ఈ గ్రామానికి వచ్చారు. వచ్చి ఏంది ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకున్నారు. అక్కడ పాండవులు తెలుసుకున్న తర్వాత ఏమైందంటే, అక్కడ ఇట్లా సంగతి రోజు బకాసుడు ఒక మనిషిని కుడుములను తినేస్తాడంటే, సరే దానికి నేనే వెళ్తానని భీముడు బకాసుడిని చంపడానికి తానే సిద్ధమై కుడుములతో పాటు తాను వెళ్ళాడు బకాసుడి దగ్గర. అప్పుడు భీముడు బకాసుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బకాసుడిని చంపేసి విజయాన్ని సాధించాడు. కాబట్టి రాకాజ్పేట్ గ్రామంలో ఈ స్థలానికి భీముడు గుట్ట అనే పేరు వచ్చింది. కాబట్టి ఇది ఇతిహాసక స్థలం. యొక్క మెమొరీ చెప్పండి. ఇక్కడ మీ భీముడు గుట్టది ఇక్కడ చిన్నప్పుడు మీరు ఆడుకునే వాళ్ళ? నేను ఇక్కడ చాలా ఆటలు ఆడాను. ఖోఖో, కబడ్డీ అట్లా చిన్నప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ చేస్తూ ఉంటే నేను మా ఉపాధ్యాయులు గురువులు నన్ను ఒక ఆటలో టాలెంట్ ఉందని నాకు ఖోఖోలో నాకు డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా తీసుకెళ్లారు. అక్కడ కూడా నేను మంచి విజయాన్ని సాధించాను. డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్లు కూడా అయినాము. స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయినాము, కానీ వెళ్ళలేకపోయినాము కొన్ని కారణాల వల్ల. కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో మేమే ఫస్ట్ వచ్చింది. అన్ని మండలాల్లో మా స్కూలే ఫస్ట్గా వచ్చింది. అందుకు ఆ దేవుడే కారణమని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ దేవుని దయ ఎప్పుడు మాయందు మా గ్రామం ప్రజలందు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మమ్మీ. అవసరం. ఓకే, బాయ్ గైస్. బాయ్ గైస్.